ఓకే. ఉమెన్‌కి బేసిక్‌గా ఈ మధ్యలో గైనిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. పీసీఓడీస్ అవి ఇవి అని చెప్పేసి సిస్ట్ ఫార్మ్ అవ్వడము, ఫైబ్రాయిడ్స్ అవి ఇవి అని చెప్పేసి. వాటికి సంబంధించి అంటే అవి తగ్గించుకోవడానికి లేదంటే పెయిన్‌ని భరించడానికని చెప్పి మీరు మాకేమైనా ఆసనాలు చూయించగలరా? 100% చూపిస్తాను. ఓకే. పీసీఓడి అండ్ పీసీఓఎస్ సిస్ట్ ఫైబ్రాయిడ్‌కి కంట్రోల్ కావడానికి కొన్ని సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. ఆ ఆసనాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, సిస్ట్ కానీ, ఫైబ్రాయిడ్ సమస్యలని దూరం చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చునే వాళ్ళకి చాలామందికి యాంకిల్లో డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ యాంకిల్లో డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళు కింద యాంకిల్స్ కింద చిన్న చున్నీ కానీ ఏదైనా బెడ్షీట్ కానీ వేసుకొని చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా వజ్రాసనంలో కూర్చొని మెల్లిగా 2 చేతుల్ని పైకి రేస్ చేసుకోవాలి. పైకి రేస్ చేసుకొని శ్వాస పీల్చుకోండి. శ్వాస మెల్లిగా వదులుతూ బాడీని, మైండ్ని, బ్రెత్ని కోఆర్డినేట్ చేసుకుంటూ స్లోగా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ఇట్టి పరిస్థితిలో చూడండి, ఇది యోగా బ్లాక్స్ అంటారు. ఈ బ్లాక్స్ లేకుంటే మీరు పిల్లోస్ కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. వీటిని ఇలా పామ్స్ కింద పెట్టుకొని ఇలా పామ్స్ కింద పెట్టుకోవడం వల్ల స్పైన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అదే మనం పెట్టలేదనుకోండి హంచింగ్ వస్తుంది. దాని నుంచి మనం గైనిక్ సమస్యను తగ్గించుకుంటూ స్పైన్ ప్రాబ్లమ్స్ని పెంచుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, స్పైన్ అనేది ఎప్పుడు కూడా లెంతనింగ్ చేసుకుంటూనే ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో ప్రశాంతంగా అబ్డామిన్ పైన వెయిట్ పడుతూ ఉంటుంది, గమనిస్తూ ఉండాలి. అండ్ శరీరంలో ఎక్కడా కూడా ఎలాంటి ఒత్తిడి ఉండద్దన్నమాట. అకార్డింగ్ టు పతంజలి యోగ సూత్రాస్ ప్రకారము ఆసనము అంటే స్థిరము, సుఖము, ఆసనము. ఓకే, స్థిరంగా కూర్చొని సుఖంగా ఆసనం వేసినప్పుడు మాత్రమే మనకు సమస్యలన్నీ కూడా వేర్ల నుంచి వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా ఎలాంటి టెన్షన్ లేదు. చూడండి, ప్రశాంతంగా ఈ శశాంకాసనంలో ఒక 30 సెకండ్స్ చేయాల్సి ఉంటుంది. 30 సెకండ్స్ చేసిన తర్వాత మెల్లిగా 2 చేతుల్ని పైకి రేస్ చేసుకుంటూ 2 చేతుల్ని సైడ్కి దించి కళ్ళు మూసుకొని అబ్డామిన్ రీజన్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి, ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ ఇంతకుముందు చేసిన ఆసనంలో గైనిక్ సమస్యలే కాకుండా తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి హెయిర్ ఫాలింగ్ అనేది కూడా తగ్గుతుందండి. దాని నుంచి హెయిర్ గ్రోత్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. అండ్ ఫేస్లో గ్లో కూడా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. యాంకిల్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, హిప్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అండ్ నీ జాయింట్లో కూడా ఫ్లెక్సిబిలిటీ రావడం జరుగుతుంది. వీటికి చిన్న కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కాళ్ళు చాపి చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు చైర్లో కూర్చొని కూడా ఇంకో చైర్ ముందుకు వేసుకొని ఫార్వర్డ్ బెండింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ శశాంకాసన. ఓకే, నెక్స్ట్ మెల్లిగా ఇక్కడ నుంచి క్యాట్ పోస్చర్లోకి రండి. ఫస్ట్ ఎల్బోస్ ఈ విధంగా నీస్ ముందు టచ్ చేయండి, ఎల్బోస్ టచ్ చేసి ఇక్కడ నుంచి 1 palm ఫార్వర్డ్ రావాలి. యూ కెన్ మెయింటైన్ దిస్ డిస్టెన్స్ బిట్వీన్ యర్ పామ్స్ అండ్ నీస్ కూడా కొంచెం దూరం పెట్టుకొని 2 ఈక్వల్గా ఉండాలి. ఓకే, మెల్లిగా ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ తలని పైకి రేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లోవర్ బ్యాక్లో ఇట్లా హంచ్ రావాలి. శ్వాస వదులుతూ తల లోపలికి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు నెక్ని ఫోర్స్గా లోపలికి చేయొద్దు, నార్మల్గా పెట్టుకొని పొట్టని లోపలికి అనాలి. ఇలా పైకి రావాలన్నమాట. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ పైకి. ఇలా చేయడం వల్ల చూడండి, గైనిక్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్ అనేది అండర్ ప్రెషర్ నుంచి రిలీజ్ అయిపోతుంది. అంతేకాకుండా మీకు స్పైన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, నెక్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, షోల్డర్స్లో కూడా ఫ్లెక్సిబిలిటీ రావడం జరుగుతుంది. మళ్ళీ బ్రీద్ అవుట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి, బ్రీద్ ఇన్ చేసుకుంటూ పైకి రావాలి. ఇలా మెల్లిగా 20 టైమ్స్ 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ శశాంకాసనం ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు క్యాట్ పోస్చర్ చేశారు. ఓకే, మార్జారాసన అంటారనమాట. నెక్స్ట్ మెల్లిగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసేయండి. మెల్లిగా శశాంకాసనకి వచ్చి చేతులు పైకి రేస్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ స్లోలీ లైడన్ అనే స్టమక్. రివర్స్ పడుకొని బ్లాక్స్ పక్కకు పెట్టేసేయండమ్మా. ఎస్, నా మెల్లిగా 2 కాళ్ళు ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి.
రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోండి, యాంకిల్ పట్టుకొని అవుట్ సైడ్. నా ఇప్పుడు మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ తల, ఛాతీ, 2 కాళ్ళు థైస్తో పాటు పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ కావడం చాలా ఇంపార్టెంట్. కాళ్ళని ఇటువైపు లాగద్దు, పైకి లేపాల్సి ఉంటుంది. ఫైనల్ పోస్చర్లో బాడీ వెయిట్ అంతా కూడా నేవెల్ పైన సపోర్ట్ చేయాలి. ప్రశాంతంగా ఎవరితో ఎంతైతే అంతే చేయాలి. కొంతమందికి థైస్ లేయవు, ఓకే పర్వాలేదు, ఇలా పెట్టుకోండి. థైస్ లేయాలనే కాదు, లేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఇలా పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా. నెక్స్ట్ ఇంకొంతమందికి కాళ్ళు అందవు. కాళ్ళు అందని పక్షంలో ఒక చున్నీ వేసుకొని ఆ చున్నీని పట్టుకొని పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కాళ్ళు లావు ఉండడం వల్ల, నెక్స్ట్ నీస్లో ఫ్లెక్సిబిలిటీ లేకడం వల్ల కాళ్ళు ఫోల్డ్ కావన్నమాట. సో అలాంటి పక్షంలో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పట్టుకొని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఒక 30 సెకండ్స్ ఉండి 30 సెకండ్స్, 30 అంటే ఒకటే రోజు 30 చేయొద్దు, 10 సెకండ్స్ అలా పెంచు గ్రాడ్యువల్గా. ఫస్ట్ వీక్లో 10 సెకండ్స్, సెకండ్ వీక్లో 15 సెకండ్స్, అలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. మెల్లిగా ఇన్ ద ఫైనల్ పోస్చర్లో నార్మల్ బ్రీత్ అవుట్ చేయాలి. ఫైనల్గా బ్రీత్ అవుట్ చేసుకుంటూ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ మెల్లిగా మళ్ళీ శశాంకాసనం నుంచి వజ్రాసనంలోకి వచ్చేసేయండి అమ్మా. నెక్స్ట్ స్టాండప్ ఆన్ నీస్, మోకాళ్ళపై నిల్చోండి. అండ్ మోకాళ్ళ మధ్యలో షోల్డర్ విత్ గ్యాప్ మెయింటైన్ చేయండి. పాదాల మధ్యలో కూడా అంతే గ్యాప్ మెయింటైన్ చేయాలి. చేతులు ముందుకు చాపండి. చాపినప్పుడు స్ట్రెచ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్లో మీరు ఫీల్ అవ్వాలి. హెడ్ స్ట్రైట్గా పెట్టుకోండి. మెల్లిగా చూడండి, ఇలా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఒక్క చేయితో, కుడి చేతితో కుడి మడమను పట్టుకొని ఎడమ చేయిని పైకి లేపటం. ఓకే, దిస్ ఇస్ ద ఆప్షన్ 1. ఎందుకంటే అందరికీ కూడా 2 కాళ్ళు అందవు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 2 ఏంటంటే సెంటర్కి రండి. సెంటర్కి వచ్చి ఈ టోస్ లోపల కనండి, కాలి వేళ్ళని లోపల కనండి, వేళ్ళు లోపల కనుక్కొని మెల్లిగా ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్తో రైట్ హీల్, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హీల్ పట్టుకోవటం. దిస్ ఇస్ ద ఆప్షన్ 2. ఓకే, ఇందులో వచ్చిన తర్వాత నడుముని కంటిన్యూస్గా ముందుకి చేసుకుంటూ చెస్ట్ను ఓపెన్ చేస్తూ నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా చేస్తూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా అబ్డామిన్ రీజన్ స్ట్రెచ్ అవుతుంది చూడండి. ఇక్కడ చాలా అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందండి. దాని నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇది చూడండి, ఛాతీ బాగా వ్యాకోచింపడం ద్వారా లంగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. దీని నుంచి ఇక్కడ ఒక 10 to 30 సెకండ్స్ 3 సెట్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్లోలీ కమ్ టు సెంటర్. దిస్ ఇస్ ద ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఇంకా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళు ఈ టోస్ కూడా కిందికని 2 చేతులు ముందుకు చాపి రైట్ హ్యాండ్తో రైట్ హీల్, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హీల్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఇలా చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ 3 వేరియేషన్స్ కూడా నాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ సెంటర్కి రండి. మెల్లిగా నడుము మీద చేయి పెట్టుకొని చెస్ట్ ఓపెన్ చేసుకుంటూ బ్యాక్ బెండింగ్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఈ 4 ఆప్షన్స్లో ఏది ప్రాక్టీస్ చేసినా కూడా మీకు 100% బెనిఫిట్స్ వస్తాయి. కానీ కన్సిస్టెన్సీ, డెడికేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సక్సెస్కి ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. పొద్దున్న లేస్తూనే కంపల్సరీగా ఇవి ప్రాక్టీస్ ఇవి 4 ఆసనాలు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, సిస్ట్ ఉన్నా కూడా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లంగ్స్కి సంబంధించిన డిసార్డర్స్ ఉన్నా కూడా, డయాబెటీస్ ఉన్నా కూడా దీంట్లో కంట్రోల్ అయిపోతుంది. ఓకే, ఈవెన్ మీకు నెక్ పెయిన్ తగ్గుతుంది, లోవర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది ఈ ఆసనాల్లో అండి. ఓకే, చూసారు కదా. సో ఎంత చిన్న ఆసనాల్లో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా క్రమం తప్పకుండా ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసి దీంట్లో ఉండే ఫలితాలని మీరు పొందాలి.